ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, మధ్యాహ్నం 1:46 వరకు. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 5:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, మిత్రక్షేత్రం. కర్కాటక క్షేత్రంలో చంద్ర సంచారం, సుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. బుధ రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్ర స్థితి కుంభక్షేత్రం. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. సూక్ష్మత పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మానసిక క్లేశాలని అధిగమించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరింపబడతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి గోచరిస్తుంది. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో పూర్తి చేసి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యాచరణ పునఃప్రారంభించి కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించి అంతిమ విజయాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి, కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. క్లిష్ట పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. నూతన ప్రయత్నాలు వ్యాపార రంగం వరకు లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు, ఒప్పందాలు బాగా అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సమయస్ఫూర్తి పెరుగుతుంది. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. నూతన అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యాచరణలో లోపాలు వైద్య వృత్తి వారు సవరించుకోగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వరకు లాభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలు ఉన్నప్పటికీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అంతిమ విషయాలు సాధ్యపడతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ చేపట్టవలసినటువంటి సమయం ఇది. అపవాదులు ఏర్పడతాయి, అవరోధాలు చేకూరుతాయి. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని పట్టుదలతో కొన్ని కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే అంతిమ విషయాలు సాధించగలుగుతారు. సమయస్ఫూర్తి తగ్గుతుంది. మిత్రులు శత్రువులవుతారు. గత వైభవాలు దూరమవుతాయి. ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి దూరమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. న్యాయవాద వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయి బాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. సంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. క్రియాశీలక నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. పోరాటంలో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు వృత్తిపరంగా పరిష్కరించగలుగుతారు. ప్రాముఖ్యతని పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శుభవార్తలు ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. విదేశీ పర్యటనలు, విదేశీ లావాదేవీలు బాగా ఉపకరిస్తాయి. సమయస్ఫూర్తి అందరికీ కలిసి వస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనలు వేగవంతమవుతాయి. సంతృప్తి వేగవంతమవుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంపూర్ణ విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు చేకూరుతాయి. అయినప్పటికీ
పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అంతిమ విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి, అవరోధాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది, ఆరోగ్య ఖర్చులు కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే లభిస్తాయి. అవమానాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ప్రత్యర్థులతో పోటీ పెరుగుతుంది. అసహన పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. మంచి విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక విషయాల్లో మహిళలకు మెలకువలు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలు విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విధి విధానాలు లభిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సూక్ష్మతని గ్రహించి తద్వారా అవలంబించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగిపోతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాల్లో వేగం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమయస్ఫూర్తి పెరుగుతుంది. నిర్ణయాలు సరైనటువంటి సమయంలో తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి తద్వారా విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. మానసిక క్లేశాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యనిర్వహణలో లోపాలు సవరించుకోగలుగుతారు. శత్రుత్వాలు పెరుగుతాయి. అయినప్పటికీ ఢీ కొట్టగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడేటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక బలం ద్వారా ఏర్పడినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలతో కూడినటువంటి విజయాలు వృత్తిపరంగా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం గట్టి ప్రయత్నాల ద్వారా లభిస్తుంది. సంతృప్తికర సంఘటనలు ఉపాధ్యాయ వృత్తి వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అవకాశాలకై తహతహ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. సంతృప్తికర సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు వైద్య వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సందిగ్ధ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి పరిస్థితులు అవకాశాలను పెంచుతాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సూక్ష్మత పెరుగుతుంది, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకుని ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. సమయస్ఫూర్తి తగ్గుతుంది. తొందరపాటు సోహం, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. సంఘర్షణలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. విరోధాలతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి అవమానకర సంఘటనలు ఉంటాయి. వైద్య వృత్తి వారికి గట్టి ప్రయత్నాలు వృత్తిపరంగా తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సమయస్ఫూర్తి క్రీడారంగం వారికి తగ్గుతుంది. తద్వారా ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మలర్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సమయస్ఫూర్తితో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు, ఆకస్మిక పరాజయాలు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. శ్రమ అధికం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంభాషణల ద్వారా విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో కూడిన సంభాషణల ద్వారా విరోధాలని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తతో సంభాషణలు కొనసాగించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఒప్పందాల విషయంలో విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి గట్టి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు ఆకస్మికంగా పొందలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. క్రీడారంగం వారికి విస్మయాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యాచరణ ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విజయాలు పొందగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. చిరునవ్వు సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తగ్గుతాయి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి.
ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఎదుగుదలకే చేసేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు శాస్త్రీయ పరంగా ఆచరించి అంతిమ విజయాలు సాధించి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఉపాధ్యాయ వృత్తి వారికి తొలగుతాయి. సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ఆకస్మిక వ్యయాన్ని నియంత్రించడానికి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, ఆర్థిక స్తోమత పెరగాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.